హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీకు సరికొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు పనసపళ్ళు వేట అనమాట. మేము పనసపళ్ళు వేటకు అనేసి వెళ్తున్నాం. మేము తమ్ముడు పనసపళ్ళు వేటకి వెళ్తున్నాం. అది ఎలా తెంపుతాము, ఆ చెట్టుకి ఎలా తెంపుతాము, ఏంటి, అది ఎలా తింటాం అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం పనస చెట్టుకి వెళ్దాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇదిగోండి కత్తి కూడా రెడీగా పట్టుకొస్తాడు మావాడు. కత్తి కూడా తీసుకొచ్చాము. ఇది పనసగా తెంపడానికి ఇది కత్తి యూజ్ చేస్తాము. ఇది పట్టుకెళ్తున్నాము. ఇదిగో నేను, మా తమ్ముడు, అలాగే మా సాహిబ్ సార్, మేము కలిసి వెళ్తున్నాము. ఇదిగోండి దాంతోపాటు ఇదిగోండి మా బ్రదర్, తమ్ముడు, మేమంతా కలిసి ఇప్పుడు పనస చెట్టుకి అయితే వెళ్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఈ విధంగా అయితే మేము వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ పనస చెట్లు. ఇదిగోండి కిందన అయితే అక్కడ వెళ్తాం అనమాట. అల్ల చెట్టుకి వెళ్ళేసి మేమైతే పనసపండు పడేస్తాం అనమాట. అక్కడ చాలా టేస్ట్గా ఉంటుంది ఆ చెట్టు, అందుకనేసి అక్కడికే వెళ్తున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెళ్తున్నాం అనమాట. పనస చెట్టు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఆల్రెడీ. ఇదిగోండి దగ్గరలోకి వచ్చాము. ఇదిగోండి పనస చెట్టు, ఇదిగోండి ఇదే మా ఊరు పనస చెట్టు అనమాట. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఇదో ఇంకో చెట్టు అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంది, చూసారా ఫ్రెండ్స్? ఇదిగోండి పనస పళ్ళు పైకి ఉన్నాయి, పైకి ఎక్కి తెంపాలి. ఈ చుట్టుపక్కల మొత్తం పనస చెట్లే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడండి, ఇవి అంతా మా విలేజ్ పనస చెట్లు. ఇవి ఇది తెంపుకొని ఎవరైనా తినవచ్చు అనమాట. ఇప్పుడు ఈ నలుగురిలో పనస చెట్టు ఎవరో ఎక్కబోతున్నారు. ఎవరు ఎక్కుతున్నారు? ఆ తమ్ముడు అట ఎక్కుతాడు. నువ్వు ఎక్కుతావా? ఆ తమ్ముడు ఇప్పుడు ఎక్కుతాడు. ఎక్కాలన్నా చాలా రిస్క్ చేయాలి. ఈ పనస చెట్టు ఎక్కాలన్నా సరే చాలా అంటే చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి కొన్ని దాంట్లో గ్రిప్స్ ఉంటాయి ఎక్కడానికి, కొన్ని దాంట్లో గ్రిప్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో గ్రిప్స్ ఉండవు అనమాట. అందువల్ల కొన్ని గ్రిప్స్ ఉంటే పర్లేదు ఎక్కేయచ్చు, లేకపోతే కొంచెం రిస్క్ చేయాల్సి ఉంటుంది. పైకి ఎక్కేసి తెంపాలి. కాబట్టి ఇప్పుడైతే తమ్ముడు పనస చెట్టు ఎక్కబోతున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడైతే ఆ కర్ర తీసుకొని వస్తున్నాం, ఎందుకంటే కొన్ని గ్రిప్స్ చాలా తక్కువ ఉంది, అలా ఎక్కలేను అనేసి అన్నాడు ఆ తమ్ముడు. అందుకని ఈ కర్ర తీసుకొచ్చాం, పెద్ద పొడవాటి కర్ర తీసుకొని అలాగే వేసుకుంటున్నాం అనమాట. డాపలాగా చూడు, నిచ్చెనలాగా ఆ విధంగా వేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఆ కర్ర దగ్గర నుంచి అలా సపోర్ట్ పట్టుకుంటూ పైకి అయితే ఆ విధంగా ఎక్కుతున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా ఎక్కుతున్నాడు. చూడండి పైకి ఎక్కిసాడు ఆటోమేటిక్గా. పైకి అయితే ఎక్కేసాడు. ఇప్పుడు పనసపండు దగ్గరికి వెళ్తున్నాడు. పనసపండు పండిందా లేదా తెలుసుకోవాలి అనేసి వెళ్తున్నాడు. అది పండిందో లేదో ఒకసారి పనసకాయకి ఇలా కొడతాం అన్నమాట. కొట్టిన తర్వాత కొంచెం బేస్ సౌండ్ లాగా వస్తే పండిపోయినట్టు, లేదనుకుంటే లేదు, లేదంటే దగ్గరికి వెళ్ళినప్పుడు వాసన వస్తుంది. వాసన బట్టి ఆ పండు పండిందా లేదా అనేది గెస్ చేస్తామన్నమాట మేము. చూడండి చివర్లో ఉన్నాడు అనమాట, చాలా చివర్లో ఉన్నాడు, పనస చెట్టు దగ్గరకు ఉన్నాడు అనమాట. చూస్తున్నారా? కత్తి మర్చిపోయారు అనేసి మళ్ళీ ఇంకోడు సపోర్ట్ కావాలన్నాడు, అందుకని మళ్ళీ ఇంకోడు ఎక్కుతున్నాడు. చూడండి చిన్నపిల్లాడు ఎక్కేస్తున్నాడు. సాహస వీరులు వీళ్ళంతా, మా విలేజ్ సాహస వీరులు. చిన్న పిల్లలే కానీ చాకుల్లా ఉంటారు అనమాట. ఆ కత్తి తీసుకెళ్ళి ప్రజెంట్ అయితే ఆడికి హెల్ప్ కోరాడు కదా, తీసుకొని వెళ్తాడనమాట పైకి. చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. చూడండి ఎంత కేర్ఫుల్గా ఎక్కుతున్నాడో ఈ అబ్బాయి. చూడండి చాలా పైకి ఉన్నాడు అనమాట. చాలా జాగ్రత్త ఎక్కండి రే పిల్లలు, చాలా జాగ్రత్త ఎక్కండి రా బాబు. అంటే ఆ పైన పనసపండు పక్కన ఉన్నాడు. తమ్ముడు ఆ పండుని ముట్టుకోరా, కొట్టి చూడు పండిందా? పండిందా? పండిందట. బేస్ సౌండ్ వస్తుందా? బేస్ వాసన వస్తుందా మరి పండినట్టు? రైట్ ఓకే. కర్రతో కొట్టావా? అయితే ఓకే రైట్, పండిపోయింది. ఇప్పుడైతే కత్తి తీసుకొని పైకి వెళ్ళాడు. ఇప్పుడైతే పడవేయబోతున్నాడు పండు. ఓకే పడేసి.
చూసారా ఫ్రెండ్, పడిపోయింది పనసపండు. చూడండి ఎంత పైన ఉన్నాడు. ప్రజెంట్ అయితే నీకు జూమ్ చేసి చూపించేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఎక్కుతున్నాడు. ఇదిగోండి వచ్చి వాళ్ళలో ఉన్నాడు చూసారా. చూడండి సౌండ్ కూడా వస్తుంది, మళ్ళీ కొడుతున్నాడు. ఇంకోటి కూడా పండి ఉంది, అది కూడా తెంపుతాడు. మొత్తానికైతే పనసపళ్ళు కిందన పడేశారు. ఇప్పుడు చెట్టు మెల్లగా దిక్కుంటారండి. అరే మెల్లగా దిక్కుంటారండి, ఓకేనా? చాలా జాగ్రత్త దిగాలమ్మా, మెల్లగా దిక్కుంటారండి. తమ్ముడు దిగుతున్నాడు, జాగ్రత్త దిగు తమ్ముడు. చూడండి చెట్టు అయితే ఈ విధంగా పనసపళ్ళు కిందన పడిచేసి తమ్ముడైతే దిగిపోతున్నాడు. చూడండి ఈ విధంగా కిందన పట్టుకున్నాను దిగేటప్పుడు, ఓకేనా? మొత్తానికి దిగేశాడు. ఇదిగోండి పనసకాయ అయితే కిందన పడిచేసాను అనమాట. ఇది చూడండి, ఈ సౌండ్ వస్తే పండినట్టు లెక్క అనమాట. ఈ సౌండ్ వస్తే చూడండి దగ్గర, చూసారా సౌండ్ విన్నారా? ఇది కర్రతో ఇలా కట్టుకోవాలి, నేను కత్తితో కొడుతున్నా. మొత్తానికి పండిపోయింది. ఇప్పుడైతే ఇది కోసేసి చూపిస్తాం లోపల ఎలా ఉంది ఏంటి. సూపర్గా ఉంటుంది. మొత్తానికైతే ఇది ఖర్జా పండు అనమాట. బురద పండు వేరేగా ఉంటుంది, ఇది ఖర్జా కాబట్టి ఇప్పుడు కోస్తాం అనమాట. ఓకే, అవన్నీ క్లీన్ చేసి ఇప్పుడైతే పనసకాయ అయితే మా వాడు కోస్తున్నాడు. చూడండి వావ్, బాగుంది మరి పనస పండు. నరికేస్తున్నాడు, కొయ్యరా అంటే నరికి పారేసాడు మొత్తం. ఎందుకంటే 2 ముక్కలుగా చేయాలి కదా, అందువల్ల నరుకుతున్నాడు. ఇప్పుడైతే ఇది లాగుతున్నారు చూడండి ఈ విధంగా. వావ్ లాగేశారు. ఏది వావ్ సూపర్గా ఉంది కదా, చూడండి సూపర్గా ఉంది. 2 భాగాలుగా విభజించారు. చూడండి కోసారా లేదో మా వాళ్ళు అయితే తీసుకొని టేస్ట్ చేసేస్తున్నారు అనమాట. ఏరా ఎలా ఉందిరా? బాగుందా? హైలైట్ ఉంది మరి. సూపరా? ఏమందిరా సూపరా? తమ్ముడు బాగుందా? సూపర్ కదా. సరే ఇవి ఇప్పుడు ముక్కలు కోసుకొని మళ్ళీ తింటాము. కోసమే లేదో కంగాలు అయిపోయి ఫస్ట్ శాంపిల్కి తినేసారనమాట మా వాళ్ళు. పనసపండు హైబ్రిడ్ చూడండి, ఇది కోసేమో లేదు ఇంకోటి దొరుకుంటూ వచ్చేస్తున్నారు. చూడండి ఒక ఎలా తీసి తింటున్నాడు వీడు. బాగుంది. ఇది మేము ఖర్జా పనస అంటాము, అలాగే లాడా పనస అంటాము. దీన్ని లాడా పనస, ఖర్జా పనస అంటాం అనమాట. ఇది సుమారుగా 15 కిలోలు ఉంటుంది ఇది, ఈ బరువు. ఈ పనస చాలా పెద్ద పనసకాయ అనమాట. ఇది పనసకాయ అంటే కాదు, పనస పండేది. ఇది కూడా పండే. ఇదే తినలేము, ఇది ఇంటికి తీసుకెళ్తాననేసి అన్నాడు, ఇంటికి తీసుకొని పోతాడంట. మొత్తానికైతే పనసపండు కోసేసి ఫుల్గా లాగించేస్తున్నారు మా వాళ్ళు. ఏట్రా చూడండి మా విలేజ్ పిల్లలు కుర్రాళ్ళు అయితే చూడండి ఎలా తినేస్తున్నారు. ఫుల్గా లాగించేస్తున్నారు అనమాట. ఇది తినేస్తారు, దాంతోపాటు అన్నం కూడా ఫుల్గా కుమ్మేస్తారు వీళ్ళు. పనస్థలాలు అయితే కోసేసుకొని ఫుల్గా లాగించేస్తున్నాము. వాళ్ళతో పాటు మేము కూడా ఫుల్గా లాగించాము అనమాట. చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, తీపిగా ఉంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. అలాగే పనస్థలాలు తినేసి కొన్ని పిక్కలు ఉంటాయి. పిక్కలు ఉన్నాయి కదా, ఇవి కర్రీ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకుంటాం అనమాట. కర్రీ అండ్ వేపుకొని కూడా తినొచ్చు. ఇప్పుడు ఏంటంటే వేపుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే కాల్చుకొని తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వేపుకొని తినొచ్చు, కాల్చుకొని తినొచ్చు, అలాగే అండ్ కర్రీ కూడా చేసుకుంటారు అనమాట. కర్రీ కూడా చాలా బాగుంటుంది. కూర చేసుకోవడం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ పిక్కలన్నీ ఉంచుకొని ఎప్పుడైనా కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే మేము ప్రజెంట్ లాడా పనస అనమాట. ఇది మేము బురద పనస అనేది లేదు, బురద పనస కాదు, ఇది ఓన్లీ లాడా పనస అనమాట. లాడా పనస అయితే ఫుల్గా మేము పాడేసి పిల్లలతో కలిసి ఫుల్గా లాగించేస్తున్నాం అనమాట. మేమైతే మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా పనసపళ్ళు కోసుకొని తింటాం అనమాట.
చెట్టు కిందే పడిచేసి ఫుల్గా లాగించేస్తాం. ఇంటికి తీసుకెళ్ళి తర్వాత సంగతి, కానీ ముందు చెట్టు కింద పడాల్సిన వెంటనే తినేస్తాం అనమాట. తినేసే మొత్తానికి అప్పుడు మేము ఇంటికి వెళ్తాం అనమాట. తినేసిన తర్వాత ఫుల్గా జిగురు అయిపోయింది చెయ్యిలకి. అందరు చూడండి, ఈ పసుపు ఆకులతో ఇది మొత్తం చెయ్యి అంతా జిగురు అయిపోయింది కదా, తీసుకుంటున్నారు ఈ విధంగా చూడండి. ఇదిగోండి మొత్తం జిగురు అయిపోయిందట, మొత్తం తీసేసుకుంటున్నారు. ఇది ఏరా జిగురు పోవట్లేదా? సరే ఇంటికి వెళ్ళి ఆయిల్ వేసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఓకే, తిన్నాడు అయినా సరిపోలేదేమో. మళ్ళీ మేము ఇంటికి వచ్చేసినప్పుడు కూడా మళ్ళీ తీసుకున్నాడు. ఇదిగోండి మళ్ళీ ఒకటి తీసుకొని ఫుల్గా లాగించుకొని వచ్చేస్తున్నాడు. ఒక బండ ఫుల్ పట్టుకొని తీసుకొని తినుకొని వచ్చేస్తున్నాడు వీడు. అక్కడ సరిపోలేదు అనుకుంటా. ఇదే అండి మా విలేజ్. ఇలా పనస చెట్టుకు వచ్చేసి ఇలా పనస చెట్టు కిందనే ఇలా వచ్చేసి తినేస్తాం అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.